పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా, పింక్ కలర్ మందార మొక్క ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు. మంచి టానిక్ అని చెప్పొచ్చు. పూత రాకపోవటం వల్ల కొన్ని కూరగాయల మొక్కలకి కూరగాయలు రావు. దాదాపు 2 years నుంచి ఇలాగే ఉంది. ఫంగస్ వచ్చేసింది. గ్రాఫ్ట్ చేసిన తర్వాత ఒక చిన్న ఫ్లవర్ కూడా వచ్చింది అనమాట. పింకిష్ పీచిష్ కలర్ రూట్ రాట్ వచ్చినట్టుంది. ఆకులన్నీ కూడా పండిపోయి ఇలా పడిపోయాయి. లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు వస్తుంది చూడండి. మొత్తం చిన్న చిగుళ్ళు వచ్చింది. ఖర్చు పెట్టకుండానే కిచెన్ లో ఉండే పదార్థాలతో తయారు చేసేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ హోమ్ మేడ్ ఫంగిసైడ్ అనమాట. ఈ ఐటమ్స్ మాత్రం సూపర్బ్ గా పనిచేస్తాయి ఫ్రెండ్స్. వాతావరణం కొంచెం చల్లగా ఉండేసరికి ఈ మొక్కల్లో అంత బూజు వచ్చేస్తుంది. ఎక్కువగా చిన్న పురుగులన్నీ దాంట్లో చేరిపోతూ ఉన్నాయన్నమాట. అలాగే ఈ పింక్ మందార మొక్క అనమాట. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా, పింక్ కలర్ మందార మొక్క. అయితే దీనికి ఎండ సరిగ్గా రాక అస్సలు డైరెక్ట్ సన్ లేదనమాట. దాదాపు 2 years నుంచి ఇలాగే ఉంది. కొంచెం ఎండ తగులుతుంది కానీ డైరెక్ట్ సన్ లైట్ తగలట్లేదనమాట. అందుకే దీనికి ఎక్కువ ఫంగస్ వచ్చేసింది. సో ఇది చూడండి, మొత్తం ఆకులంతా కూడా పోయింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ ప్లాంట్ పైన నేను గ్రాఫ్టింగ్ చేశాను. పీచ్ కలర్ హైబిస్కస్ ది గ్రాఫ్ట్ చేశాను అనమాట. గ్రాఫ్ట్ చేసిన తర్వాత ఏమైందో ఇది డల్ అయిపోయింది. ఆ గ్రాఫ్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే వచ్చింది. ఒక చిన్న ఫ్లవర్ కూడా వచ్చింది అనమాట. పింకిష్ పీచిష్ కలర్ ఫ్లవర్ వచ్చింది. క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్ వచ్చింది. కానీ ఇది మరి గ్రాఫ్ట్ చేసిన తర్వాత నాకు డల్ అయినట్టు అనిపించింది. ఇట్ సైడ్ గ్రాఫ్టింగ్ చేసినవి మాత్రం డైబ్యాక్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి యాంటీ ఫంగల్ సొల్యూషన్ వేసాను అనమాట. ఇప్పుడు మాత్రం ఈ కొమ్మ మాత్రం బాగానే చిగుళ్ళు వస్తుంది. అయితే దీని ఆకులన్నీ కూడా పడిపోయాయి. మొగ్గలేవో చిన్నవి వచ్చాయి కానీ అవి కూడా రాలిపోతున్నట్టుగా అనిపించాయి. దీని మీద పాట్స్ పెడతాము, అందుకే బహుశా అది ఫంగస్ వచ్చేసిందేమో అని అనిపించింది. పాట్లో సాయిల్ డ్రై అవ్వట్లేదు అనమాట. మర్చిపోయి నీళ్ళేయటం వల్ల ఏమవుతుందంటే అంత రూట్ రాట్ వచ్చినట్టుంది. ఆకులన్నీ కూడా పండిపోయి ఇలా పడిపోయాయి. తర్వాత ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉంది అని అనిపించింది. చాలా మొక్కలు అలాగే కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో ఈ ఫంగస్ వల్ల చిగుళ్ళు కూడా రావన్నమాట. సరిగ్గా గ్రోత్ ఉండదు మొక్కలో. అలాగే బూజు ఎక్కువగా ఉండటం వల్ల మొక్క మీద మీలీ బగ్స్ అవన్నీ చేరిపోవడం జరుగుతుంది. అలాగే వేరే క్రిములన్నీ కూడా చేరిపోతూ ఉంటాయి. చిగుళ్ళన్నీ కూడా తినేసి ఉంటాయి. రౌండ్గా అయిపోతూ ఉంటాయి. మొగ్గలు రావు, ఇంకా పూలు కూడా సరిగ్గా రావు. పూత రాకపోవటం వల్ల కొన్ని కూరగాయల మొక్కలకి కూరగాయలు రావు. సో మంచి హార్వెస్ట్ కూడా మనకి రాదనమాట. ఆహారం రాదనమాట. సో చిన్న కుండీల్లో కూడా మంచి హార్వెస్ట్ రావాలంటే, మంచి ఆహారం మనం తీసుకోవాలంటే ఫర్టిలైజర్ కానీ ఫంగిసైడ్ వేసుకోవాలన్నమాట. పాట్లో సాయిల్లో అంతా ఫంగిసైడ్ వేసేసి అలాగే మొక్క మీద స్ప్రే చల్లితే క్రిములు లేకపోతే ఇలాంటి పురుగులన్నీ పోతాయి. ఈ ఫంగిసైడ్ మనం ఇప్పుడు తయారు చేసే ఫంగిసైడ్ ఏంటంటే ఫర్టిలైజరు ఇంకా అలాగే ఫంగిసైడ్ కూడా ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు. మంచి టానిక్ అని చెప్పొచ్చు. ఈ సాయిల్లో వేస్తే 2-3 daysకే టొమాటో మొక్కల్లో ఇంకా మిర్చి మొక్కల్లో చాలా పూలు వచ్చేసాయి. చాలా రోజుల తర్వాత టొమాటో పూలు వచ్చాయి అనమాట. ఈ మధ్య రావడం లేదు ఏంటో సరిగ్గా. ఇప్పుడు మాత్రం పూలు వచ్చాయి, చిన్న పిందెలు కూడా వచ్చాయి. యాంటీ ఫంగల్ సొల్యూషన్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు వస్తుంది చూడండి. మొత్తం చిన్న చిగుళ్ళు వచ్చింది. ఎక్కడైతే గ్రాఫ్టింగ్ చేశానో ఆ కొమ్మలైతే ఇంకా డెడ్ స్టెమ్ అయిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఇవి మాత్రం బాగానే చిగుర్లు వస్తుంది. హోప్ఫుల్లీ మొక్క మళ్ళీ వస్తుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఫంగిసైడ్ వాడటం వల్ల మంచి హెల్తీగా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఈ ఫంగిసైడ్ మనం ఏం చేస్తున్నామో ఎలా చేసామో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఈ ఫంగిసైడ్లో కొన్ని పదార్థాలు కలిపి వేస్తే సాయిల్ అంతా గుల్లగుల్లగా మారిపోయింది. మంచి గాలి వెళ్ళి రూట్స్లో మంచి డెవలప్మెంట్ వచ్చిందనమాట. సాయిల్ మాత్రం మంచిగా అయింది. అవి మంచిగా చిగుళ్ళు కూడా భలే వచ్చాయి. కెమికల్ ఫంగిసైడ్ కాదు మనం వాడేది. ఇది ఆర్గానిక్ హోమ్ మేడ్ ఫంగిసైడ్ అనమాట. ఇంట్లోనే తయారు చేసుకునే ఫంగిసైడ్ ఇది. ఖర్చు పెట్టకుండానే కిచెన్లో ఉండే పదార్థాలతో తయారు చేసేసుకోవచ్చు. మనము పెరుగు వాడతాం కదా, ఈ పెరుగు లాస్ట్కి గిన్నెలో కొంచెం ఉండిపోతుంది కదా, దాంట్లో ఎక్కువ పెరుగు లేకుండానే కొంచెం వాటర్ వేసేసి పెట్టేసేయాలి. పెట్టేస్తే 2 daysకి పులియబడుతుంది. దాంట్లో ఇప్పుడు మనము కొన్ని ఐటమ్స్ వాడాలి. ఈ ఐటమ్స్ మాత్రం సూపర్బ్గా పనిచేస్తాయి. మన ఇంట్లో అంటే కిచెన్లో వాడే ఐటమ్సే అనమాట ఇవి. సో దీంట్లో మనం ఫస్ట్ కలిపేది ఏంటంటే పసుపు, చిన్న చిటికెట పసుపు అంతే.
ఎందుకంటే ఈ కటోరా కూడా ఒక చెంబు సైజ్ అంతానే ఉంది వాటరు, అర లీటర్ ఉండొచ్చు అంతే ఈ వాటరు. ఈ వాటర్లో ఒక చిటికెడు పసుపు వేస్తున్నాము, అలాగే చిటికెడు ఇంగువ వేస్తున్నాము. ఈ రెండు వేసేసి మంచిగా కలిపేసేయాలి. ఈ రెండు కూడా మంచి ఫంగిసైడ్గా పనిచేస్తాయి. అలాగే ఇది రూట్ డెవలప్మెంట్కి, ఇంకా రూట్స్లో ఉండే డ్యామేజెస్ ఏమైనా ఉంటే కూడా అవి సెట్ అవుతాయి అన్నమాట. వేర్లు ఏమైనా పాడైపోయి ఉంటాయి కదా, అవి సెట్ అవుతాయి. ఇంగువ కానీ లేకపోతే వెల్లుల్లి కానీ వేసుకోవచ్చు, ఇది ఆప్షన్ అనమాట. వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, కొంచెం ఘాటుగా ఉంటుంది. రెండిట్లో ఏదో ఒక్కటి వేసుకోవచ్చు. వెల్లుల్లి వేస్తే ఇంగువ వేసే అవసరం లేదు, ఇంగువ వేస్తే వెల్లుల్లి వేసే అవసరం లేదు. స్లగ్స్ కానీ స్నేల్స్ కానీ లేకపోతే ఏదైనా క్రిములు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి పోతాయి అన్నమాట. అయితే దీని తర్వాత ఇంకొక ఐటెం కలుపుతున్నాము. ఈ ఐటెం వచ్చేసి సున్నం అనమాట. సున్నం ఉంది కదా, ఈ సున్నం చిటికెడు చిన్న ముక్క వేసేస్తున్నాము. వేసేసి మంచి కలిపేసి ఈ వాటర్లో కలిపేస్తాము. వాటర్లో కలిపేసి ఈ సున్నం వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి కొంచెం డైల్యూట్ చేసేసుకొని ఇది ప్లాంట్ మొదల్లో వేసేసేయచ్చు. ఈ సున్నము బటర్ మిల్క్లో కాల్షియం ఉంటుంది అనమాట. కాల్షియము ఇంకా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఫ్లవర్ డ్రాప్ కానీ లేకపోతే చిన్న చిన్న పిందెలు పడిపోతుంటే, పూలు పడిపోతుంటే ఇది కాపాడుతుంది అనమాట. అలాగే ఫంగస్ ఏదన్నా ఉంటే కూడా ప్లాంట్లో తొలగిచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ కాల్షియము ఎక్కువగా టమాటోకి, మిర్చికి కాల్షియం కావాల్సి వస్తుంది. సో కాల్షియం దీనికి అడిషన్ అవుతుంది అనమాట. ఈ మిర్చి ప్లాంట్లో వేసేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ మనం వడగట్టేసి స్ప్రే లాగా వాడుకోవచ్చు. కొత్త కొత్త ఆకులన్నీ చిగుళ్ళు వస్తాయి అనమాట. సో ఎప్పుడైనా చేసే ముందు ఇవన్నీ కూడా మనము సాయిల్ కొంచెం పెకిలించుకుంటే, అలాగే డెడ్ లీవ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇది ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది, ఇంకా ఫంగిసైడ్ ఇంకా పెస్టిసైడ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఇలాగా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మీలీ బగ్స్, పెస్ట్స్ అన్ని అటాక్ అయి ఉన్నాయి కదా, అవన్నీ పోయాయి అనమాట. ఇప్పుడు ఇది వేసిన తర్వాత పూలు పడట్లేదు, పూలు పడిపోకుండా కాయలు కూడా వస్తున్నాయి. ఈ సొల్యూషన్ వచ్చేసి 15 డేస్కి ఒకసారి వేయొచ్చు. 2 డేస్ తర్వాత ఈ మిరప చెట్టుకి డెవలప్మెంట్ ఇంత బాగా వచ్చింది. ఈ సపోటా చెట్టు కొంచెం పూలు వచ్చినట్టుగా అనిపిస్తుంది, మరి పూలు వస్తాయేమో చూడాలి. కొంచెం హెల్దీగా అయితే కనిపిస్తుంది. అలాగే మన యాపిల్ బేర్ చెట్టు ఉంది కదా, దానికి మాత్రం కాయలు బాగా వచ్చాయి. అవి చాలా తొందరగా ఫాస్ట్గా పెద్దగా అయ్యాయి, చాలా గుత్తులు కాయలు వచ్చాయి అనమాట. అన్ని ఫర్టిలైజర్స్ వేస్తున్నాము, అలాగే ఇలాంటి ఫంగిసైడ్ కూడా వేస్తూ ఉంటాము. అందుకే మనకి చిన్న కుండీల్లో కూడా మంచి ఫుడ్ వస్తుంది అనమాట, మంచి హార్వెస్ట్ వస్తుంది. సో ఏవైనా పేల్ లీవ్స్ అవన్నీ ఉంటే కూడా పోతాయి అనమాట ఇలాంటి ఫంగిసైడ్ వేయడం వల్ల. అయితే ఈ చలికాలంలో రోజు రెగ్యులర్గా నీళ్ళు వేయకుండా ఒక పూట కొంచెం తగ్గించి వేస్తేనే బాగుంటుంది. అలాంటప్పుడు ఫంగస్ ఎక్కువగా రాదు, కొమ్మలన్నీ కూడా ఇలా కమిలిపోయినట్టుగా అవ్వవు అనమాట. సో ఇలాగ మనం మంచి హార్వెస్ట్ తీసుకోవాలంటే ఇలాంటి ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ కానీ, ఫంగిసైడ్ కానీ వాడుతూ ఉండాలన్నమాట. మంచిగా హెల్దీగా వస్తాయి ఫ్రూట్స్, ఫ్లవర్స్, బడ్స్, ఇంకా కొమ్మలు కూడా మంచిగా థిక్గా, కాడలు కూడా చాలా లావుగా వస్తాయి అన్నమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.